ఆదివారం డిసెంబర్ 9, 1883. అప్పుడు సమయం మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణ తమ గదిలో మంచం మీద కూర్చుని భక్తులతో మాట్లాడుతున్నారు. అధర్, మన్మోహన్, ఠన్ఠన్కు చెందిన శివచంద్రుడు, రాఖాల్, మా, హరీష్ మొదలైన వారు అక్కడ ఉన్నారు. శ్రీ చైతన్యుల స్థితులను శ్రీరామకృష్ణులు వివరిస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణుల భక్తులతో, చైతన్యులకు 3 దశలు కలిగేవి. మొదటిది బాహ్య దశ. ఈ దశలో ఆయన మనస్సు స్థూల సూక్ష్మాల్లో నిలిచేది. రెండవది అర్ధబాహ్య దశ. ఈ దశలో ఆయన మనస్సు కారణ శరీరంలోనూ కారణానందంలోనూ ప్రవేశించేది. ఇక మూడవది అంతర్దశ. ఈ దశలో ఆయన మనస్సు మహాకారణంలో లయమై ఉండేది. శ్రీ చైతన్యుల ఈ 3 దశలు వేదాంతం పేర్కొనే పంచకోశాలతో చక్కగా సారూప్యం కలిగి ఉన్నాయి. స్థూల శరీరం అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని సూచిస్తుంది. సూక్ష్మ శరీరం మనోమయ, విజ్ఞానమయ కోశాలను సూచిస్తుంది. కారణ శరీరం అనేది ఆనందమయ కోశాన్ని సూచిస్తుంది. మహాకారణం అనేది ఈ పంచకోశాలకు అతీతమైంది. మనస్సు మహాకారణంలో లయమై ఉన్నప్పుడు ఆ వ్యక్తి సమాధి స్థితుడవుతాడు. దీనినే నిర్వికల్ప సమాధి లేక జడ సమాధి అంటారు. చైతన్యులు బాహ్య దశలో నామ సంకీర్తన చేసేవారు. అర్ధబాహ్య దశలో భక్తులతో కలిసి నృత్యం చేసేవారు. అంతర్దశలో సమాధి స్థితులు అయ్యేవారు. శ్రీరామకృష్ణులు తమ మనోస్థితులన్నింటినీ ఈ విధంగా సూచిస్తున్నారా ఏమిటి? చైతన్యదేవులు కూడా ఇటువంటి స్థితుల్లోనే ఉండేవారా అనుకుంటున్నాడు మా స్వాగతంలో. మరల శ్రీరామకృష్ణులు, చైతన్యులు భక్తి యొక్క అవతారం. జనులకు భక్తిని బోధించడానికే వచ్చారు ఆయన. భగవంతుని పట్ల భక్తి కలిగినట్లయితే సర్వము సిద్ధించినట్లే. హఠయోగ అవసరం ఎంత మాత్రమూ లేదు. మహాశయ, హఠయోగం అంటే ఏమిటి అని అడిగాడు ఒక భక్తుడు. హఠయోగంలో మనస్సును అధికంగా శరీరం పట్ల కేంద్రీకరిస్తారు. హఠయోగి అపానస్థానం గుండా వెదురుగడ పంపి అంతర్ప్రక్షాళనం అంటే ప్రేగులను శుద్ధి చేయటం చేస్తాడు. లింగం ద్వారా పాలు, నేతిని లోపలకు లాక్కుంటాడు. జిహ్వసిద్ధిని అభ్యసిస్తాడు. ఆసనం వేసుకుని కూర్చుని ఉన్నపళానే దేహాన్ని గాలిలోకి లేపుతాడు. ఇవన్నీ వాయువు అంటే ప్రాణం యొక్క కార్యాలు. ఒక వ్యక్తి గారడీ చేస్తూ ఉండగా అతడి నాలుక అంకుటికి అతుక్కుపోయింది. అంతే, తక్షణమే అతడి శరీరం నిశ్చలమైపోయింది. అతడు మరణించాడని భావించి జనులు అతన్ని మట్టిలో పూడ్చిపెట్టారు. ఎన్నో సంవత్సరాలు అతడు అలా మట్టిలో పూడ్చబడే ఉన్నాడు. సుదీర్ఘకాలం తర్వాత ఆ మట్టి అలాగో తొలగిపోయాక ఆ వ్యక్తికి హఠాత్తుగా స్పృహ వచ్చింది. స్పృహ రాగానే అతడు, మాయ చూడు, మంత్రం చూడు, గందరగోళం జరుగుతుంది, చూడండి చూడండి అంటూ కేకలు పెట్టసాగాడు. ఇవన్నీ వాయువు కార్యాలు. వేదాంతవాదులు హఠయోగాన్ని అంగీకరించరు. రాజయోగం అంటూ ఒకటి ఉంది. రాజయోగంలో మనస్సు ద్వారా యోగం సిద్ధిస్తుంది. భక్తి ద్వారా, విచారణ ద్వారా యోగం సిద్ధిస్తుంది. ఈ యోగమే శ్రేష్టమైంది. హఠయోగము మంచిది కాదు. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. శ్రీరామకృష్ణులు సరుగుడు తోపుకు వెళ్ళి కాసేపట్లో ముఖం కడుగుకొని తమ గదికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు నహబతు ప్రక్కనున్న దారిలో ఒకంతసేపు నిలబడి పరికించి చూశారు. నహబతు వసారాల్లో కంచెకు ఒకవైపున మా ప్రగాఢ చింతనామగ్నుడై ఉండటం చూశారు. అతడు భగవత్ చింతన చేస్తున్నాడా?
శ్రీరామకృష్ణులు: ఓ, నువ్వు ఇక్కడున్నావా? నీకు సత్వరం ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. కాస్త సాధన చేయగానే ఎవరో ఒకరు వచ్చి ఇలా ఇలా చెయ్యి అంటూ సహాయం చేస్తారు. మా ఆశ్చర్యచకితుడై శ్రీరామకృష్ణులను తదేకంగా చూడసాగాడు. అట్లే కూర్చుని ఉండిపోయాడు. మరల శ్రీరామకృష్ణులు: నీకు ఫలితం దక్కుతుంది. తగిన సమయం వచ్చే వరకు తల్లిపక్షి గుడ్డు పైపెంకును పగలగొట్టదు. ఇంతకు మునుపు నీకేం చెప్పానో అదే నీ మార్గం. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ మాకు అతడి మార్గం ఏదో విడమర్చి తెలిపారు. ప్రతి ఒక్కరూ కఠోర తపస్సు చేయాలనేమీ లేదు. అయితే నేను మాత్రం ఎంతగానో శ్రమించవలసి వచ్చింది. మట్టిగడ్డపై శిరస్సు నుంచి అలాగే నేలపై పడిపోయి ఉండేవాడిని. ఎలాగో రోజులు గడిచిపోయేవి. కేవలం అమ్మా అమ్మా అని పిలుస్తూ విలపించేవాడిని. దాదాపు 2 సంవత్సరాలుగా మా శ్రీరామకృష్ణుల వద్దకు వస్తున్నాడు. అతడు ఆంగ్లం అభ్యసించినవాడు. శ్రీరామకృష్ణులు అతన్ని అప్పుడప్పుడు ఇంగ్లీష్ మ్యాన్ అని సంబోధిస్తూ ఉంటారు. మా కళాశాలలో చదువుకున్నవాడు. వివాహం అయింది. కేశవచంద్రసేన్ తదితర పండితుల ప్రసంగాలు వినటంలోనూ పాశ్చాత్య తర్కశాస్త్రాలను అధ్యయనం చేయటంలోనూ మాకు ఆసక్తి. కానీ శ్రీరామకృష్ణుల వద్దకు రాసాగాక అతడికి ఐరోపా పండితుల గ్రంథాలు, ప్రసంగాలు నిస్సారంగా తోస్తున్నాయి. ప్రస్తుతం ఆయన్ను దర్శించి ఆయన ముఖతా వెలువడే అమృతవాక్కులను అహర్నిశలు శ్రవణం చేయడంలోనే ఆసక్తుడైనాడు. సాధన చేస్తే నిశ్చయంగా భగవంతుని దర్శించవచ్చని, మానవ జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారమే అని శ్రీరామకృష్ణులు చెప్తుంటారు. ప్రస్తుతం మా శ్రీరామకృష్ణుల ఈ ఉపదేశాన్ని గురించే సదా చింతన చేస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో: నువ్వు ఒకంత ప్రయత్నం చేస్తేనే ఎవరో ఒకరు వచ్చి ఇలా ఇలా చెయ్యి అంటూ నీకు సహాయం చేస్తారు. నువ్వు ఏకాదశిని పాటించు. మీరందరూ నా వాళ్ళు, నా ఆత్మీయులు. లేకుంటే ఇక్కడికి ఇంతగా ఎందుకు వస్తారు? ఒక దర్శనంలో సంకీర్తన వింటూ ఉన్నప్పుడు వ్రజభూమిలో శ్రీకృష్ణుని నేస్తాల్లో రాకాలు కూడా ఒకడై ఉండటం గాంచాను. నరేంద్రుడు అత్యున్నత స్థాయికి చెందినవాడు. ఇకపోతే హీరానందు సింధీ ప్రాంతానికి చెందిన భక్తుడు. అతడిది ఎంతటి పసిబాలుడి స్వభావం, అది ఎంత మధురం. అతడిని కూడా చూడగొడతాను. ఒకసారి చైతన్యుని అనుయాయులతో చూశాను. భావావస్థలో కాదు, సాక్షాత్తు ఈ కళ్ళతోనే చూశాను. ఇంతకు మునుపు ఈ కళ్ళతోటే దర్శనాలన్నింటినీ కాంచేవాడిని. కానీ ప్రస్తుతం వాటిని భావావస్థలో మాత్రమే చూడగలుగుతున్నాను. గౌరాంగుణ్ణి, ఆయన అనుయాయులను ఈ కళ్ళతోటే దర్శించాను. వారిలో నిన్ను, బలరాం బోసును చూసినట్లు అనిపిస్తోంది. కొందరిని చూసినప్పుడు మాత్రం నేను తటాలను లేచి నిలబడతాను. ఎందుకో తెలుసా? చాలా కాలం తర్వాత తన సొంత మనుషులను చూసినప్పుడు ఇలాగే జరుగుతుంది. అమ్మతో విలపిస్తూ ఇలా ప్రార్థించేవాడిని: అమ్మ, భక్తులను చూడగోరి నా ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయి. వారిని వెంటనే నా వద్దకు తోడుకొనిరా. నేను అనుకున్నవన్నీ యథాతథంగా జరిగేవి. పంచవటిలో జపధ్యానాలకై తులసివనం నాటాను. దానికి వెదురు బద్దలతో కంచె కట్టాలన్న సంకల్పం కలిగింది. తర్వాత చూస్తే గంగానది పోటెత్తినప్పుడు ఎక్కడి నుంచో వెదురు బద్దల మోపు, త్రాడు సరిగ్గా పంచవటి వద్ద కొట్టుకుని వచ్చాయి. ఆలయానికి చెందిన పనివాడు ఒకడు ఎంతో సంబరంతో వచ్చి నాకు ఈ వార్త తెలిపాడు. ఆ దివ్యోన్మత్త స్థితిలో పూజాదులు ఏవీ చేయలేకపోయేవాడిని. అమ్మ, నన్ను ఎవరు చూసుకుంటారు అని అమ్మతో అన్నాను. అమ్మ, స్వయంగా నా బాగోగులు చూసుకునే శక్తి కూడా లేదు. నీ గురించిన ప్రసంగాలు వినాలనుంది. భక్తులకు భోజనం పెట్టాలన్న కోరిక కలుగుతోంది. అమ్మ, ఇవన్నీ ఎలా వనగూరుతాయి? అమ్మ, ఎవరైనా పెద్ద మనిషిని సహాయానికిగా పంపించు.
అందుకే మధురబాబు ఇంతటి సేవలు చేశాడు. అమ్మతో ఇంకా ఇలా అన్నాను, అమ్మ, నాకు సంతానం అయితే ఉండబోదు. అయితే శుద్ధ భక్తుడైన బాలుడు ఒకడు సదా నాతో పాటే ఉండాలని కోరుకుంటున్నాను. అటువంటి బాలుని ఒకరిని నాకు అనుగ్రహించు. అందుచేతనే రాఖాలు వచ్చాడు. ఎవరైతే నా సొంత మనుషులో వారిలో కొందరు నాలో ఒక అంశ, కొందరు ఒక కళ. శ్రీరామకృష్ణులు మళ్ళీ మాతో పంచవటి వైపు వెళ్ళసాగారు. మరెవరూ వారితో లేరు. ఆయన దరహాసోదనలై వివిధ విషయాలు చెప్తున్నారు. మరల ఆయన మాతో, ఇలా చూడు, ఒకరోజు కాళీ మందిరం నుండి పంచవటి వరకు వ్యాపించి ఉన్న ఒక అద్భుత మూర్తిని గాంచాను. దీన్ని నువ్వు విశ్వసిస్తావా? మా సంభ్రమంతో మౌనంగా ఉండిపోయాడు. అతడు పంచవటి కొమ్మ నుండి 1-2 ఆకులు కోసి జేబులో పెట్టుకున్నాడు. శ్రీరామకృష్ణులు, ఇక్కడ విరిగిపోయిన ఈ కొమ్మను చూస్తున్నావు కదా, నేను దాని కింద కూర్చునేవాడిని. నేను దీని పచ్చి కొమ్మ ఒకటి పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టాను అన్నాడు మా. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఎందుకు? దాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనస్సంతా ఆనందంతో నిండిపోతుంది. మొత్తం పరిసమాప్తమైన తర్వాత ఈ చోటు గొప్ప తీర్థం అవుతుంది అన్నాడు మా. శ్రీరామకృష్ణుల మందహాసంతో, ఎటువంటి తీర్థం? పానీహాటి లాంటిదా? పానీహాటిలో రాఘవ పండితుడు ఏటా మహోత్సవం జరుపుతాడు. శ్రీరామకృష్ణులు దాదాపు ప్రతి ఏడు ఆ ఉత్సవాన్ని తిలకించడానికి వెళ్ళేవారు. అక్కడ సంకీర్తన జరుగుతుంది. అప్పుడు శ్రీరామకృష్ణుల ప్రేమానందంలో వడలు మరిచి నృత్యం చేసేవారు. భక్తుల ఆలాపన విని ప్రశాంతంగా ఉండలేక సాక్షాత్తు శ్రీ చైతన్యులే అరుదించి సంకీర్తనలో పాల్గొని తమ ప్రేమమూర్తిమత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా ఉండేది అది. మునిమాపు వేళ అయింది. శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద కూర్చొని జగన్మాత నామాన్ని స్మరిస్తున్నారు. క్రమంగా ఆలయంలో వివిధ దేవతామూర్తుల హారతి ప్రారంభమైంది. శంఖనాదం వినవచ్చింది. గంటలు మ్రోగసాగాయి. మా ఈరోజు రాత్రి ఇక్కడే బస చేసే ఉద్దేశంతో ఉన్నాడు. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు మాను భక్తమాలనే గ్రంథంలో నుంచి చదివి వినిపించమన్నారు. మా చదవసాగాడు. జయమల్లుడనే రాజు శ్రీకృష్ణుని పట్ల హృదయపూర్వక భక్తి కలిగి ఉన్నాడు. అతడు శ్రీకృష్ణుని శ్యామసుందర నామంతో ఆరాధించేవాడు. శ్రీకృష్ణుని పూజకు తగ్గ నియమనిష్టలన్నింటినీ విధివిహితంగా పాటించేవాడు. తన ఇష్టదైవం పట్ల అమిత భక్తి గల అతడు తక్కిన దేవీ దేవతలను గురించి యోచించేవాడు కాదు. అనునిత్యం ఉదయం 10 గంటల వరకు పూజాధికారుల్లోనే గడిపేవాడు. దీన్ని అతడు ఏ కారణంగానూ విడువక కొనసాగిస్తూ వచ్చాడు. రాజ్యమే నాశనం అయిపోయినా సరే, సంపదలనే హరించుకుపోయినా సరే, మిన్ను విరిగి మీద పడ్డా సరే, పూజ సమయంలో అతడు మరేదీ చేయడు. ఈ రహస్యాన్ని తెలుసుకున్నాడు పొరుగురాజు. అందుచేత ఉదయం వేళ జయమల్లుని రాజ్యంపై దండెత్తాడు. జయమల్లుని ఆదేశం లేనందున అతడి సైనికులు యుద్ధంలో పాల్గొనలేకపోయారు. కాబట్టి వారు కింకర్తవ్యతామూఢులై చూస్తూ నిలబడిపోయారు. మెల్లమెల్లగా శత్రువులు కందకం వరకు వచ్చేశారు. కానీ జయమల్లుని మనస్సు దానివైపు కాస్త కూడా పోలేదు. జయమల్లుని తల్లి భీతి చెంది అమిత వేదంతో అతడి వద్దకెళ్ళి, సర్వనాశనం అయిపోయింది, నువ్వు ఇంకా ఇలా కదలక మెదలకు కూర్చున్నావే అంటూ విలపించింది. అందుకు జయమల్లు ప్రశాంతంగా ఆమెతో, అమ్మ, నువ్వెందుకు విచారిస్తున్నావు? నాకు ఈ రాజ్యాన్ని ప్రసాదించిన వారే దాన్ని తిరిగి తీసుకోవాలని అనుకుంటే నేనేం చేయగలను? అదేవిధంగా ఆయన నన్ను రక్షింపదలిస్తే ఎవరూ దాన్ని నా నుండి లాగోలేరు. నా ప్రయత్నంతో ఏం జరుగుతుంది అన్నాడు. ఆ సమయంలో శ్యామసుందరుడే జయమల్లుని అశ్వాన్ని అధిరోహించి యుద్ధానికి వెళ్ళాడు. తాను ఒక్కడే శత్రువులను ఎదుర్కొని శత్రు సైన్యాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఆలయం ప్రక్కన అశ్వాన్ని నిలిపి మాయమైపోయాడు. జయమల్లుడు పూజ ముగించి బయటకు వచ్చినప్పుడు ఆలయం ప్రక్కన తన అశ్వం కట్టివేయబడి ఉండటము, అది స్వేదించటము చూశాడు. నా అశ్వం మీద స్వారీ చేసింది ఎవరు? ఆలయం ప్రక్కన దాన్ని తీసుకువచ్చి నిలబెట్టింది ఎవరు అని కాపలావారిని గద్దిస్తూ అడిగాడు. తమకు ఆ సంగతి ఏదీ తెలియదని కాపలావారు ముక్తకంఠంతో చెప్పారు.
తికమకపడి రాజు తన సైన్యంతో యుద్ధభూమికి వెళ్ళాడు. అక్కడ శత్రు సైనికులందరూ నిర్జీవులై పడి ఉన్నారు. శత్రురాజు మాత్రం సజీవుడై ఉన్నాడు. జరిగింది ఏమిటో ఏదీ అర్థం కాక దిగ్భ్రమ చెంది నిలబడి ఉన్న జయమల్లుని వద్దకు వచ్చాడు శత్రురాజు. అతడు జయమల్లునికి ప్రణామం చేసి, దయచేసి కొన్ని సంగతులు మీకు నివేదింపు అనుమతించండి. లోకాన్ని నిర్జించగల పరాక్రమశాలి అయిన యుద్ధవీరుడు మీ వద్ద ఉన్నాడు. నేను ఎలా యుద్ధం చేయగలను? మీ సంపదలు, రాజ్యం నాకు వద్దు. మీ మిత్రుడైన ఆ నీలవర్ణ యుద్ధవీరుని గురించి మాత్రం నాకు తెలిపితే చాలు. నా రాజ్యాన్ని కూడా ఆనందంగా మీకే సమర్పిస్తాను. నా దృష్టి ఆ యుద్ధవీరుడిపై పట్టమే ఆలస్యం. అతడు నా మనస్సును, ప్రాణాన్ని హరించి వేశాడు అని చెప్పాడు. శ్యామసుందరుడే యుద్ధభూమికి వెళ్ళిన వ్యక్తి అన్న సంగతి జయమల్లుకు క్షణంలో తెలిసిపోయింది. శత్రురాజుకు ఆ నిజం తెలిసింది. అతడు జయమల్లునికి నమస్కరించి అతడి మూలంగా శ్రీకృష్ణుడి దయకు పాత్రుడైనాడు. మా చదివి ముగించగానే శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. దీనిలో నీకు విశ్వాసం ఉందా? శ్రీకృష్ణుడే అశ్వాన్ని అధిరోహించి శత్రువులను సంహరించాడన్న విషయం నువ్వు విశ్వసిస్తావా? అందుకు మా భక్తుడు వ్యాకులతతో భగవంతుణ్ణి పిలుస్తాడని విశ్వసిస్తాను. కానీ ఆయన అశ్వాన్ని అధిరోహించి రావటం ఎల్లరూ చూశారంటాం అర్థం కావటం లేదు. ఆయన అశ్వాన్ని అధిరోహించి అక్కడికి రాగలడు, కానీ అక్కడ ఉన్నవారు నిజంగానే ఆయన్ని చూశారో ఏమో. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఈ పుస్తకంలో భక్తుల గురించిన కథలు చాలా ఉన్నాయి, కానీ అవి దురభిమానపూరితమైనవి. ఈ పుస్తకం తన దృక్పథాలకు విభిన్నులైన వారిని నిందిస్తూ ఉన్నది అన్నారు. మరునాడు ఉదయం తోటలో శ్రీరామకృష్ణులు మా నిలబడి మాట్లాడుకుంటున్నారు. మా అలా అయితే నేను ఇక్కడికి వచ్చి బస చేస్తాను అన్నాడు శ్రీరామకృష్ణులు. సరే, మీరందరూ ఈ విధంగా ఇక్కడికి వస్తూ ఉన్నారే, దీని అర్థం ఏమిటి? సామాన్యంగా సాధువును దర్శింప జనం ఒకసారి వెళ్తారు. మీరందరూ ఇలా తరచూ వస్తున్నారే, దీని అర్థం ఏమిటి? మా బదులు చెప్పక మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులే జవాబిచ్చారు. ఆంతరంగిక భక్తులలో ఒకనిగా ఉండకపోతే ఇలా వస్తావా ఏమిటి? ఆంతరంగికుడు అంటే స్వజనం. తండ్రి, కుమారుడు, సోదరుడు, సోదరి వలె నాకు సొంతమైనవాడు. నేను అన్నిటి గురించి చెప్పను. అన్ని విషయాలు చెప్పివేస్తే మీరంతా మళ్ళీ వస్తారా ఏమిటి? శుకదేవుడు బ్రహ్మజ్ఞానార్థం జనకుని వద్దకు వెళ్ళాడు. అయితే ముందుగానే గురుదక్షిణ సమర్పించమన్నాడు జనకుడు. ఉపదేశం స్వీకరించకుండానే దక్షిణ ఎలా ఇవ్వగలనని శుకదేవుడు అన్నాడు. జనకుడు నవ్వుతూ ఇలా అన్నాడు, బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత గురువు, శిష్యుడు అన్న ఎరుక ఉంటుందా? అందుకే ముందుగానే దక్షిణ ఇవ్వమంటున్నాను అన్నాడు. శుక్లపక్షం చంద్రోదయం అయింది. మా కాళికాలయం తోటదారిలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. దారికి ఒక ప్రక్కగా శ్రీరామకృష్ణుల గది, నహబత్తు, పొగడ చెట్టు, పంచవటి ఉన్నాయి. మరోవైపు చంద్రకాంతిని దేదీప్యమానంగా ప్రతిఫలింపజేస్తూ ప్రవహిస్తూ ఉన్న పావన గంగానది. మా ఇలా ఆలోచిస్తున్నాడు, మనిషి నిజంగానే భగవంతుణ్ణి దర్శించగలడా? తప్పక దర్శించగలడు అంటారు శ్రీరామకృష్ణులు. కొద్దిగా ప్రయత్నం చేయగానే ఎవరైనా వచ్చి ఇలా చెయ్యి, ఇలా చేయని సహాయపడతారని కూడా చెప్పారు. నేనో వివాహితుణ్ణు, పైగా పిల్లలు. నాకు భగవత్ప్రాప్తి సాధ్యమేనా? అతడి ఆలోచనలు కొనసాగాయి. తప్పక సాధ్యమే. లేకుంటే ఆయన చెప్తారా? భగవత్కృప కలిగితే సాధ్యం కానిదేముంది? ఎదురుగా కనిపించే ఈ జగత్తు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, జీవులు, చతుర్వింశతి తత్వాలు, ఇవన్నీ ఎక్కడి నుండి ఉద్భవించాయి? వీటన్నిటికీ కర్త ఎవరు? నేను ఎవరు? నాకు ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? ఇది తెలుసుకోనట్లయితే జీవితం వ్యర్థమే. శ్రీరామకృష్ణులు సర్వోత్తమ పురుషులు. ఇటువంటి మహాపురుషుణ్ణి ఇంతవరకు నా జీవితంలో చూడలేదు.
ఈయన భగవంతుణ్ణి తప్పక దర్శించి ఉంటారు. లేకుంటే అమ్మ అమ్మ అంటూ అహర్నిశలు ఎవరితో సంభాషిస్తున్నారు? పైగా భగవత్ సాక్షాత్కారం కలగకుండానే భగవంతుని పట్ల ఇంతటి ప్రేమ ఎలా జనిస్తుంది? ఆమె పట్ల గల ప్రేమతో బాహ్య స్పృహనే కోల్పోతారు. సమాధిమగ్నులై పూర్తిగా నిశ్చలులైపోతారు. కదలిక లేని జడుల్లా ఉంటారు. ఒక్కోసారి ప్రేమానందంలో ఉన్మత్తులై నవ్వుతారు, విలపిస్తారు, నాట్యం చేస్తారు, గానం చేస్తారు. ఇలా ఆలోచిస్తున్నాడమ్మా. శుక్రవారం డిసెంబర్ 14, 1883. నేడు పూర్ణిమ. సమయం ఉదయం దాదాపు 9 గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదికి ఆగ్నేయంలోని వసారాలో నిలబడి ఉన్నారు. ప్రక్కన రామ్లాల్ నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులకు ఇరువైపులా రాఖాల్, లాటూలు నిలబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన మా శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు అతడితో, వచ్చేసావా? నేడు సుదినం అన్నారు. శ్రీరామకృష్ణుల వద్ద కొన్ని రోజులు ఉండి సాధనలు చేయదలుచుకున్నాడు మా. శ్రీరామకృష్ణులు అతడితో, నువ్వు రోజు ఇక్కడే అతిథిశాలలో భోజనం చేయటం మంచిది కాదు. ఈ అతిథిశాల సన్యాసులకు, పేద సాధులకు ఏర్పాటు చేయబడింది. కాబట్టి నీకు వంట చేసి పెట్టడానికి ఒక వంటవాడిని తోడుకొనిరా అన్నారు. అందుకే మా ఒక మనిషిని తోడుకొని వచ్చాడు. ఆ మనిషికి వంట చేసే స్థలం చూపించారు. మా పాలు త్రాగుతాడు కనుక పాలవాడితో చెప్పి పాలకు ఏర్పాటు చేయమని శ్రీరామకృష్ణులు రామ్లాల్తో చెప్పి ఉన్నారు. కాసేపు అయ్యాక రామ్లాల్ ఆధ్యాత్మ రామాయణం పఠింపను ఆరంభించాడు. శ్రీరామకృష్ణులు మా వింటున్నారు. తరువాత శ్రీరాముడు సీతను వివాహం చేసుకుని అయోధ్యకు తిరిగి వస్తున్నాడు. శ్రీరాముడు శివధనస్సును విరిచాడని విని పరశురాముడు దారిలో అతడిని ప్రతిఘటించాడు. దశరథుడు భయపడిపోయాడు. పరశురాముడు ఒక విల్లును శ్రీరాముడికి అందించి నారి సంధించమని సవాల్ చేశాడు. ఇదంతా చూసి దశరథుడు భయంతో వణికిపోయాడు. కానీ శ్రీరాముడు చిరుదరహాసంతో ఆ విల్లును అలవోకగా తన వామహస్తంతో పట్టి సునాయాసంగా నారిని సంధించాడు. పిదప బాణాన్ని గురిపెట్టి నారిలాగి, ఈ బాణానికి లక్ష్యం ఎక్కడా చెప్పండి అని పరశురాముడిని అడిగాడు. దానితో పరశురాముడి గర్వం అణిగిపోయింది. అతడు శ్రీరాముడిని సాక్షాత్తు పరబ్రహ్మగా స్తుతించనారంభించాడు. పరశురాముడి స్తుతిని వింటూనే శ్రీరామకృష్ణులు భావపారవస్యంలో మునిగిపోయారు. మధ్యలో రామ్ రామ్ అంటూ రామనామాన్ని సుమధురంగా జపించారు. శ్రీరామకృష్ణులు రామ్లాల్తో, ఇప్పుడు గుహుణ్ణి గురించి కాస్త చదువు వింటాం అన్నారు. నిమ్నజాతికి చెందిన గుహుడు శ్రీరాముడి సన్నిహిత మిత్రుడు. తండ్రి దశరథుని సత్యవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యాలకు వెళుతూ ఉన్నప్పుడు దారిలో గుహుడు పడవ నడిపి సహాయం చేశాడు. శ్రీరాముడు గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు శ్రీరామచంద్రునికి తనను ఆత్మసమర్పణం గావించుకున్నాడు. జటావల్కలాలను ధరించి కందమూలాలను తింటూ 14 ఏళ్ల కాలం తాము అరణ్యవాసం చేయనున్నట్లు శ్రీరాముడు గుహుడికి తెలిపాడు. అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు గుహుడిని మళ్ళీ కలుసుకుంటానని వాగ్దానం కూడా చేశాడు. వెంటనే తాను జటావల్కలాలను ధరించి కందమూలాలనే ఆహారంగా చేసుకుని ఆయన రాకగా ఎదురు చూస్తూ నిరీక్షించాడు గుహుడు. 14 ఏళ్ళు పూర్తి అయ్యాక కూడా శ్రీరాముడు తిరిగి రాకపోవటం చూసి గుహుడు అగ్నిని రగిలించాడు. అగ్ని ప్రవేశం చేయబోతున్నప్పుడు శ్రీరాముని దూతగా ఆంజనేయుడు అక్కడికి వచ్చి చేరుకున్నాడు. కాసేపట్లో శ్రీరాముడు, సీతాదేవి పుష్పక విమానంలో అక్కడికి వచ్చేశారు. వారిని చూడగానే గుహుడు పరమానంద భరితుడయ్యాడు. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. మా ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. అప్పుడు డాక్టర్ శ్యామ్ మరికొందరు వచ్చారు. శ్రీరామకృష్ణులు లేచి కూర్చుని మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, కర్మలు సదా చేస్తూనే ఉండాలని ఏమీ లేదు. పిందె కానరాగానే పువ్వు తనంతట తానే రాలిపోయేటట్లు భగవదనుభూతి లభించాక కర్మలు తొలగిపోతాయి. భగవదనుభూతి ప్రార్థించిన వ్యక్తికి సంధ్యావందనాది కర్మలు ఉండవు.
సంధ్యావందనం గాయత్రిలో లయం అవుతుంది. అప్పుడు గాయత్రి జపం చేస్తేనే చాలు. గాయత్రి ఓంకారంలో లయిస్తుంది. ఆ స్థితిలో గాయత్రి మంత్రాన్ని కూడా జపించే అవసరం లేదు. కేవలం ఓంకార ధ్యానమే చాలు. సంధ్యావందనాదులు ఎంతకాలం ఆచరించాలి? హరినామాన్నో రామనామాన్నో ఉచ్చరించేటప్పుడు దేహం రోమాంచితం కానంత వరకే, కళ్ళ వెంట అశ్రువులు స్రవించనంత వరకే. జనులు ధనం కోసమో వ్యాజ్యాల్లో నెగ్గటం కోసమో పూజాధికారులు నిర్వర్తిస్తుంటారు. అది మంచిది కాదు. ధనం నిమిత్తం ఎల్లరూ ప్రయత్నిస్తూ ఉన్నారే. కేశవ్ చంద్రసేన్ కూడా తన కుమార్తెను ఒక రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు కదా అన్నాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణుడు, కేశవ విషయం వేరు. నిజమైన భక్తుడు స్వప్రయత్నం చేయకున్నా అతడికి అవసరమైనవి భగవంతుడే సమకూరుస్తాడు. నిజంగా రాజకుమారుడైన వ్యక్తికి అడగకుండానే అన్నీ లభిస్తాయి. కష్టించి పరులకు దాస్యం చేసి ధనం సంపాదించే వకీళ్ళ గికీళ్ల సంగతి గురించి నేను ఇక్కడ చెప్పటం లేదు. నేను చెప్పేది నిజమైన రాజకుమారుడు గురించి. ఏ కోరిక లేని వ్యక్తికి ధనం అక్కర్లేదు. ధనం దానంతటదే అతడి వద్దకు చేరుతుంది. భగవద్గీత అలాంటి భక్తుని యదృచ్ఛాలాభ అని పేర్కొంటుంది. ఏ కోరిక లేని సద్బ్రాహ్మణుడు చండాలిని ఇంటి నుండి కూడా ఆహార పదార్థాలను స్వీకరిస్తాడు. దొరికినది పుచ్చుకొని తృప్తి చెందుతాడు. అతడు దేన్ని కాంక్షించడు. అతడికి అవసరమైంది దానంతటా అదే లభిస్తుంది. మహాశయ, మేము సంసారంలో ఎలా జీవించాలి అని అడిగాడు ఒక భక్తుడు. బురద చేపలా జీవించు. కుటుంబం నుండి వైదొలిగి అప్పుడప్పుడు నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి భగవత్ చింతనలో గడపాలి. అప్పుడు భక్తి జనిస్తుంది. ఆ పిదప నిర్లిప్తంగా జీవించవచ్చు. బురద చేప ఉందే, అది బురదలోనే బ్రతకాల్సి ఉంటుంది. కానీ దాని ఒంటికి బురద అంటుకోదు. అటువంటి వ్యక్తి కూడా అదే విధంగా అనాసక్తుడై సంసార జీవితం గడుపుతాడు. మా ఏకాగ్ర చిత్తంతో వింటూ ఉండటం శ్రీరామకృష్ణులు గమనించారు. ఆయన మాను చూస్తూ, తీవ్ర వైరాగ్యం కలిగితేనే భగవంతుని పొందగలం. తీవ్ర వైరాగ్యం జనించిన వ్యక్తికి సంసారం దావానలంలా తోస్తుంది. అన్నీ తగలబడుతూ ఉన్నట్లు భావన. భార్యా పిల్లలందరూ మృత్యుకూపాల్లా కానవస్తారు. అట్టి వైరాగ్యం జనించిన వ్యక్తి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కేవలం అనాసక్తుడై ఉండటమే అతడికి చాలు. కామిని కాంచనాలే మాయ. మాయను కనుక గుర్తించగలిగితే అది సిగ్గుపడి పారిపోతుంది. ఒకడు పులితోలు కప్పుకొని భయపెట్టాలని వచ్చాడు. కానీ రెండో వ్యక్తి, ఒరే నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు మా హరివే కదా అన్నాడు. అంతే. ఆ పులితోలు కప్పుకున్న వ్యక్తి నవ్వుతూ మరొకరిని భయపెట్టడానికి వెళ్ళిపోయాడు. స్త్రీలందరూ శక్తి యొక్క రూపాలే. ఆ ఆద్యాశక్తియే స్వయంగా స్త్రీమూర్తులుగా విరాజిల్లుతూ మనకు స్త్రీ రూపాల్లో దర్శనమిస్తోంది. ఆధ్యాత్మ రామాయణంలో ఇలా ఉంది. శ్రీరాముణ్ణి నారదాదులు ఇలా స్తుతిస్తున్నారు. ఓ రామా, పురుషులందరూ నువ్వే అయి ఉన్నావు, స్త్రీలందరూ సీతాదేవి అయి ఉన్నారు. నువ్వు ఇంద్రుడివి, సీత ఇంద్రాణి. నువ్వు శివుడివి, సీత పార్వతి. నువ్వు నరుడివి, సీత నారి. పురుషత్వం ఉన్న చోటల్లా నువ్వు ఉన్నావు, స్త్రీత్వం ఉన్న చోటల్లా సీత ఉన్నది. ఇక ఇంతకంటే ఏం చెప్పగలం? శ్రీరామకృష్ణులు భక్తులతో, ఊరికే తలుచుకున్నంత మాత్రాన్ని త్యజించలేరు. ప్రారబ్ధ కర్మ, సంస్కారం ఇటువంటివి కూడా ఉన్నాయి. యోగి ఒకరు ఒక రాజుతో ఇలా అన్నాడు, నువ్వు నా దగ్గర ఉంటూ భగవచ్చింతన చెయ్యి. దానికి రాజు ఇలా బదులు పలికాడు, స్వామి, నాకు అది ఇంకా చాలా కాలం వరకు సాధ్యపడదు. నేను మీతో పాటు ఉండగలను. అయితే నాకు ఇంకా భోగేచ్ఛ ఉంది. నేను అడవిలో వసించినట్లయితే ఆ చోట కూడా ఒక రాజ్యం ఏర్పరుస్తాను. నాకు ఇంకా భోగేచ్ఛ ఉంది.
నట్వర్ పాంజా బాలుడిగా ఉండేటప్పుడు అతడిక్కడికి తోటలోనే తన ఆవులను కాచేవాడు. అయితే అతడికి ఎంతో భోగెచ్చి ఉండేది. అందుకే అతడు ఆముదం నూనె మిల్లు పెట్టాడు. ప్రస్తుతం చాలా డబ్బు సంపాదించాడు. ఆలం బజార్లో అతడి ఆముదం వ్యాపారం బాగా సాగుతోంది. స్త్రీ సహచర్యంతో సాధన చేయమనే సంప్రదాయం ఒకటి ఉంది. ఓసారి నన్ను కర్తా భాజా సంప్రదాయానికి చెందిన స్త్రీల వద్దకు తీసుకువెళ్ళారు. అందరూ నా వద్దకు వచ్చి కూర్చున్నారు. నేను వారిని అమ్మా అమ్మా అంటూ సంబోధించడంతో వారు తమలో తాము ఇలా మాట్లాడుకోసాగారు. ఇతడు ఇంకా ప్రవర్తకుడే, ఇంకా గట్టుని కనుగొనలేదు. వారి సంప్రదాయంలో ప్రాథమిక దశలో ఉన్నవాడిని ప్రవర్తకుడు అంటారు. పిమ్మట సాధకుడు, తర్వాత సిద్ధసిద్ధుడు. ఒక స్త్రీ వచ్చి వైష్ణవ చరణ పక్కన కూర్చుంది. తర్వాత వైష్ణవ చరణ దాని గురించి అడిగేసరికి ఆమెది బాలికాభావం అన్నాడు. స్త్రీభావంలో మనిషి సత్వరం పతనమైపోతాడు. మాతృభావం శుద్ధభావం. కాంసారిపాడ నుంచి వచ్చిన భక్తులు లేచి నిలబడి, మేమిక వెళతాం, కాళీమాతను తక్కిన దైవాలను దర్శించుకుని వెళతాం అని చెప్పి శ్రీరామకృష్ణుల నుండి సెలవు పుచ్చుకున్నారు. పంచవటి కాళికాలయంలోని ఇతర చోట్లలో ఏకాంతంగా మా విచారణ చేస్తున్నాడు. పరమహంసదేవులు ఇలా అంటూ ఉంటారు, కొద్దిగా సాధన చేయగానే భగవద్ దర్శనం లభిస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడా? పైగా తీవ్ర వైరాగ్యం సంగతి ఉన్నది. మాయను తెలుసుకుంటే అది తనంతట తానే పలాయనం చేస్తుందట. సమయం అప్పుడు దాదాపు 3:30 గంటలు అయి ఉంటుంది. మళ్ళీ పరమహంసదేవుల గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. బ్రౌటన్ ఇన్స్టిట్యూషన్ నుండి ఒక ఉపాధ్యాయుడు పలువురు విద్యార్థులను శ్రీరామకృష్ణుల దర్శనార్థం తీసుకువచ్చాడు. ఆయన వారితో సంభాషిస్తున్నారు. ఉపాధ్యాయుడు మధ్య మధ్యలో ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు. విగ్రహారాధన గురించి సంభాషణ నడుస్తోంది. శ్రీరామకృష్ణులు ఉపాధ్యాయునితో, విగ్రహారాధనలో తప్పేముంది? అస్థి భాతి ప్రియ అంటే అస్తిత్వం, ప్రకాశం, ప్రియం ఉన్న చోటనే ఆయన అభివ్యక్తీకరణ ఉంటుందని వేదాంతం పేర్కొంటోంది. అందుకే భగవంతుడు తప్ప మరేదీ లేదు. ఇంకో సంగతి చూడండి, బాలికలు ఎంతకాలం బొమ్మలతో ఆడుకుంటారు? వివాహం కానంత వరకే కదా. వివాహం కాగానే బొమ్మలన్నింటినీ ఒక పెట్టెలో పెట్టి మూసివేస్తారు. అదేవిధంగా భగవత్ లబ్ధి కలిగిన పిమ్మట ఇక విగ్రహారాధన అవసరమే ఉంది. మా వంక చూస్తూ, అనురాగం ఏర్పడినప్పుడు భగవల్లాభం సిద్ధిస్తుంది. తీవ్ర వ్యాకులత కావాలి. తీవ్ర వ్యాకులత కలిగినట్లయితే మనస్సంతా భగవంతుని మీదే లగ్నం అవుతుంది. ఒక వ్యక్తి కుమార్తె పిన్న వయసులోనే వితంతు అయింది. భర్త ముఖం ఎన్నడూ చూడనైనా లేదు. తక్కిన బాలికల భర్తలు రావడం చూసి ఒకనాడు తన తండ్రిని ఇలా అడిగింది, నాన్నగారు, నా భర్త ఎక్కడున్నాడు? అందుకు ఆమె తండ్రి ఇలా బదులు పలికాడు, అమ్మా, నీ భర్త గోవిందుడు, ఆయన్ను పిలిస్తే నీ వద్దకు వస్తాడు. ఈ మాట విని ఆ బాలిక గదిలోకి వెళ్ళి తలుపులన్నీ మూసుకొని గోవిందుని పిలవసాగింది. ఇలా విలపించసాగింది, గోవింద, నువ్వు వచ్చి నాకు దర్శనం ఇవ్వు, నువ్వు ఎందుకని రావు? ఆ అమ్మాయి వ్యాకులతకు భగవంతుడు చెవివగ్గగా ఉండలేకపోయాడు. ఆమెకు దర్శనం అనుగ్రహించాడు. పిల్లలకున్న విశ్వాసం కావాలి. పిల్లవాడు తల్లిని చూడడానికి పడే వ్యాకులత ఎటువంటిదో అటువంటిది. అటువంటి వ్యాకులత కలిగినట్లయితే అరుణోదయం అయినట్లే, సత్వరం సూర్యోదయం అవుతుంది. ఇటువంటి వ్యాకులత ఏర్పడిన తర్వాత భగవద్ దర్శనం లభిస్తుంది. జటిలుడనే చిన్నపిల్లవాడి కథ ఒకటి ఉంది.
అతడు పాఠశాలకు కొంత దూరం అడవి మార్గం గుండా వెళ్ళవలసి వచ్చేది. అలా వెళ్తున్నప్పుడు అతడికి భయం కలుగుతూ ఉండేది. అతడు తన భయం గురించి తల్లికి చెప్పాడు. అందుకామె, "నువ్వెందుకు భయపడుతున్నావు? మధుసూదన్ నుండి పిలువు" అన్నది. అందుకు ఆ పిల్లవాడు, "అమ్మా, మధుసూదనుడు ఎవరు?" అని అడిగాడు. "అతడు నీ అన్న" అని తల్లి బదులు చెప్పింది. మరునాడు జటుడికి అడవి మార్గంలో భయం వేయగానే, "ఓ అన్న, మధుసూదన" అంటూ పిలవసాగాడు. అయితే ఎవరు రాలేదు. అంతే, వచ్చే స్వరంలో ఇలా పిలవసాగాడు, "అన్నా మధుసూదన, నువ్వెక్కడున్నావు? ఇక్కడికి రా, నాకు భయం వేస్తోంది." ఆ తర్వాత మధుసూదనుడు రాకుండా ఉండలేకపోయాడు. "ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, నీకు భయం ఎందుకు?" అంటూ మాట్లాడుతూ వెళ్ళి పాఠశాల దారి వద్ద వదిలిపెట్టి మధుసూదనుడు ఇలా అన్నాడు, "తమ్ముడు, భయపడవద్దు, నువ్వు పిలిస్తే వచ్చేస్తాను." ఇలా అని వెళ్ళిపోయాడు. ఇదే పిల్లవాడి విశ్వాసం, ఇదే వ్యాకులత. ఒక బ్రాహ్మణుడి ఇంట రోజు భగవంతుడికి నిత్యపూజ జరుగుతూ ఉండేది. ఒకనాడు ఏదో కార్యార్థం అతడు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి తన చిన్న కుమారునితో, "ఈరోజు దేవుడికి నువ్వు నైవేద్యం పెట్టు, దేవుడికి ఆహారం తినిపించు" అని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లవాడు దేవుడికి నైవేద్యం సమర్పించాడు. కానీ స్వామి ఉన్న చోటు నుంచి కదలలేదు. నోరు తెరిచి అతడితో మాట్లాడనూ లేదు, ఆహారాన్ని తిననూ లేదు. స్వామి తన పీఠ నుండి లేచి వచ్చి తినలేదు. అంతవరకు పిల్లవాడు అక్కడే కూర్చుని చాలాసేపు వేచి ఉన్నాడు. సమయం అయితే అయింది, కానీ స్వామి తన పీఠం నుండి లేవనే లేదు. ఆయన నిశ్చయంగా వచ్చి ఆసనంలో కూర్చుని ఆరగిస్తాడని ప్రగాఢ విశ్వాసం ఆ పిల్లవాడికి ఉంది. కాబట్టి అతడు, "స్వామి, వచ్చి ఆరగించండి, ఎంతో సమయం అయింది, ఇంకా నేను నిరీక్షిస్తూ ఉండలేను" అంటూ మళ్ళీ ప్రార్థించాడు. కానీ స్వామి ఏం పలకలేదు. పిల్లవాడు ఏడవసాగాడు. "భగవాన్, నీకు ఆహారం తినిపించమని నా తండ్రి చెప్పి వెళ్ళారు, నువ్వెందుకు రాకున్నావు? ఎందుకు నా నుండి తిన్నంటున్నావు?" అంటూ కన్నీరు మున్నీరై విలపిస్తూ ప్రార్థించాడు. ఇలా అతడు వ్యాకులతతో విలపించగానే స్వామి వచ్చేశాడు. వికసిత వదనంతో కూర్చుని అరగించసాగాడు. ఆయన భుజించాక పిల్లవాడు బయటకు వచ్చాడు. వెంటనే ఇంట్లో వాళ్ళు, "నాయనా, నైవేద్యం పూర్తయిందా? ప్రసాదాన్ని పట్టుకురా" అన్నారు. పిల్లవాడు, "నైవేద్యం పూర్తయింది, స్వామి అంతా అరగించి వెళ్ళిపోయాడని" చెప్పాడు. "అదేలా నాయనా?" అని ఇంట్లో వాళ్ళు అతన్ని అడిగారు. పిల్లవాడు కల్లా కపటం లేకుండా, "ఏం, భగవంతుడే ఆరగించాడు" అని చెప్పాడు. పూజా మందిరంలోకి వెళ్ళి చూసి వారందరూ దిగ్భ్రాంతులయ్యారు. సంధ్యాకాలానికి ఇంకా సమయం ఉంది. శ్రీరామకృష్ణులు నహబత్కు దక్షిణం వైపు నిలబడి మాతో మాట్లాడుతున్నారు. ఎదురుగా పావన గంగానది ప్రవహిస్తోంది. శీతాకాలం కావడంతో శ్రీరామకృష్ణులు ఉన్ని శాలువా కప్పుకుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు, "ఎక్కడ పడుకుంటావు? పంచవటిలో ఉన్న గుడిసెలో పడుకోబోతున్నావా?" "నహబత్తు మేడ మీద గది ఇవ్వరా?" అని అడిగాడు మా. ఆలయ అధికారితో మాను గురించి తెలిపి అతడు బస చేయటానికి ఒక స్థలం ఏర్పాటు చేయదలుచుకున్నారు శ్రీరామకృష్ణులు. ఆ గది మాకు నచ్చింది. అతడిది కవితా హృదయం. ఆ గది నుండి నిర్మల గంగానది, నీలాకాశం, వెన్నెల కాంతి, పువ్వుల చెట్లు అన్నింటినీ ఒకేసారి చూడవచ్చు. శ్రీరామకృష్ణులు, "ఎందుకు ఇవ్వరు? అయితే పంచవటిలోని గుడిసెలో ఎంతగానో హరినామస్మరణ, భగవచ్చింతన జరిగింది. అందుచేతనే ఆ స్థలం నీకు సూచించాను" అన్నారు. శ్రీరామకృష్ణుల గదిలో సాంబ్రాణి ధూపం వేయబడింది. చిన్న మంచం మీద కూర్చుని ఆయన ధ్యానం చేయసాగారు. రాఖాల్, లాటు, రామ్లాల్, మాలు నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, "అసలు విషయం ఇదే. భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండాలి, ఆయన్ను ప్రేమించాలి" అన్నారు. తర్వాత రామ్లాల్ను పాడమన్నారు. రామ్లాల్ మొదట చైతన్యుల సన్యాసం గురించి పాడాడు.
ఏమా దర్శనం ఏమి దర్శనం కేశవ భారతి ఆశ్రమంబున అనుపమేయమగు అనుగ్రహముతో ఘోరా కన్నులగారు ధారలు. ఏమా దర్శనం ఏమి దర్శనం కేశవ భారతి ఆశ్రమంబున అనుపమేయమగు అనుగ్రహముతో ఘోరా కన్నులగారు ధారలు. ముక్తినొసగవెరువగాని భక్తినొసగవెరతు నేను. ముక్తినొసగవెరువగాని భక్తినొసగవెరతు నేను. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. రామ్లాల్, ఆ పాట పాడు. ఓ గౌరవోని తాయి మీరు ధన్య జీవులు పావన జన్ములు. ఓ గౌరవోని తాయి మీరు ధన్య జీవులు పావన జన్ములు. కరుణాపూరితులని వినినే మీ చెంత చేరితిని చింతను మాని. ఓ గౌరవుని తాయి కాశీక్షేత్రముగాంచినప్పుడు కాశీనాథుడు నాకు చెప్పెను. శచీగృహమున మానవ రూపున పరబ్రహ్మమే అవతరించునని. ఓ గౌరవోని తాయి మీరు ధన్య జీవులు పావన జన్ములు. పరబ్రహ్మమా నిను కనుగొంటిని సాధులెందరినో సందర్శించితి. నిన్ను బోలు కరుణామయులు లేరు ఒకరు లేరు ఎందునా. ఓ గౌరవోని తాయి మీరు ధన్య జీవులు పావన జన్ములు. అప్పుడు వ్రజమున అవతరించితివి కృష్ణచంద్రుడుగా బలరాముడుగా. ఇప్పుడు నదియాయందు పుట్టితివి గౌరుని తాయిగా మార్చి వేషములు. ఓ గౌరవోని తాయి అప్పుడు వ్రజమున పచ్చిక బయలున పరుగులెత్తి తిరిగేరింతలతో. ఇప్పుడు నదియా నడివీధులలో హరిని పాడుచూ పొరలి తొరలితివి. ఓ గౌరవోని తాయి మీరు ధన్య జీవులు పావన జన్ములు. అప్పుడు వ్రజమున గోపాలురతో అరచుచు నెగురుచు తిరుగుచుంటివి. ఇప్పుడు భక్తుల తోడగూడుచు ప్రభుహరి నామము పాడి ఆడితివి. ఎంత గుట్టుగా దాచితివిప్పుడు వ్రజమున దాల్చిన నీలి రూపమును. నీవెంత దాచినా చెప్పక చెప్పును వాలు కనులు నీవసలు ఎవరవు. ఓ గౌరవోని తాయి మీరు ధన్య జీవులు పావన జన్ములు. నీ పావన నామము పాపిని ముక్తుని చేసివేయునని చెప్పదురందరు. నీ పావన నామము పాపిని ముక్తుని చేసివేయునని చెప్పుదురందరు. అందువలన నాడెందము ఆశతో నిండిపోయి నన్నీడ్చనీదరికి. ఓ గౌరవోని తాయి మీరు ధన్య జీవులు పావన జన్ములు. పరుగు పరుగు నీ పదముల చేరితి దేవదేవనను కాపాడుమురా. కరుణావర్షము గురియుచు నాపై పదముల నీడన పదిలపరచరా. పరమ పాపులగు జగాయి మతాయి
కావగలేదా కరుణాసాగర ఆదయనాపై పరపుట కొరకై ప్రార్థన చేసేద పతిత పావన. ఓ గౌరవనితాయి మీరు ధన్య జీవులు పావన జన్ములు. అంచెజునైనను అనుజుని విధమున కౌగిట చేర్చుచు కర్ణపుటంబుల ప్రాణప్రదంబకు ప్రభు హరినామము ఉపదేశించితివని వినియుంటిని. అంచెజునైనను అనుజుని విధమున కౌగిట చేర్చుచు కర్ణపుటంబుల ప్రాణప్రదంబగు ప్రభు హరినామము ఉపదేశించితివని వినియుంటిని. ఓ గౌరవనితాయి మీరు ధన్య జీవులు పావన జన్ములు. కరుణాపూరితులని వినినే మీ చెంత చేరితిని చింతను మాని. ఓ గౌరవనితాయి. నహమత్తు పైనున్న గదిలో మా ఒంటరిగా కూర్చునున్నాడు. రాత్రి చాలా ప్రొద్దుపోయింది. నాడు పౌర్ణమి. ఆకాశం, గంగానది, కాళికాలయం, ఆలయ శిఖరం, ఉద్యానవాటిక, పంచవటి ఇవన్నీ చంద్రుని చల్లని వెన్నెలలో తేలియాడుతున్నాయి. ఆ ఏకాంతంలో మా శ్రీరామకృష్ణులను ధ్యానిస్తూ ఉన్నాడు. నలువైపులా నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. రాత్రి 11 గంటలకు గంగలో పోటు ప్రారంభమైంది. ఎదురుగా ప్రవహిస్తున్న నది హోరు అప్పుడప్పుడు వినవస్తోంది. 4 వైపులా దట్టంగా వ్యాపించిన వృక్షాల ఆకుల గుండా వెన్నెల నేల మీద ప్రసరిస్తోంది. మా పంచవటికేసి వెళ్ళాడు. ఆ ప్రశాంత వాతావరణంలో పంచవటి వృక్ష సమూహాల నుండి అన్నా మధుసూదన నువ్వు ఎక్కడున్నావు అనే ఆర్తనాదం మాకు వినబడింది. మా మరికొంత దూరం ముందుకు వెళ్ళాడు. అక్కడ పంచవటి మధ్యలో శ్రీరామకృష్ణుల భక్తుడొకరు ఒంటరిగా కూర్చుని అన్నా మధుసూదన ఎక్కడున్నావు అని ప్రార్థిస్తూ విలపిస్తూ ఉన్నాడు. మా దృశ్యాన్ని ప్రశాంతంగా చూస్తూ నిలబడిపోయాడు. వేకువజాము 3 గంటలై ఉంటుంది. మా లేచి పంచవటికేసి బయలుదేరాడు. శ్రీరామకృష్ణులు పంచవటి గురించి చెప్పి ఉన్నారు. నహబత్తు మేడ మీద గది అంత విశిష్టంగా మాకు ఇప్పుడు అనిపించలేదు. పంచవటి గుడిసెలోనే ఇక బస చేయాలని తీర్మానించుకున్నాడు. శనివారం డిసెంబర్ 15, 1883 ఉదయం సుమారు 8 గంటల సమయం. దక్షిణేశ్వర కాళికాలయంలోని శ్రీరామకృష్ణుల గది. శ్రీరామకృష్ణులు నేల మీద కూర్చునున్నారు. భక్తమాల గ్రంథం నుండి ప్రహ్లాద చరిత్రను రామ్లాల్ పఠిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు ఆలకిస్తున్నారు. ఆయన పాదపద్మాల చెంత వసిస్తూ ఉన్న మా కూడా ప్రక్కన కూర్చుని వింటున్నాడు. గదిలో రాఖాల్, లాటు, హరీష్ ప్రభృతులు ఉన్నారు. మరికొందరు అటు ఇటు తిరుగుతున్నారు. హాజరా వసారాలో కూర్చునున్నాడు. శ్రీరామకృష్ణులు ప్రహ్లాద చరిత్ర వింటూ భావపారవశ్యులైనారు. హిరణ్యకశిపుడు వధింపబడ్డాడు. నృసింహస్వామి భీకర రూపాన్ని, సింహగర్జనను చూసి బ్రహ్మాది దేవతలు వణికిపోయారు. జగత్తు యావత్తూ ప్రళయంలో మునిగిపోతుందేమో అని భీతిల్లి వారు ప్రహ్లాదుడిని నరసింహస్వామి సమీపానికి పంపారు. ప్రహ్లాదుడు శ్రీహరిని స్తుతించసాగాడు. ఆ బాలుని ప్రేమమయ స్తోత్రాలను విని భక్తవత్సలుడైన భగవంతుడు అతన్ని అనురాగంతో తన నాలుకతో నాకాడు. ఈ ఘట్టాన్ని వినగానే శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో ఆహా ఆహా, భక్తుని పట్ల ఎంత వాత్సల్యం, ఎంత వాత్సల్యం అంటూ భావసమాధిగతులైనారు. కనుకొలకుల నుండి ప్రేమాశ్రువులు స్రవిస్తున్నాయి. పారవశ్య స్థితి ఉపశమించిన తర్వాత శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. మా నేల మీద ఆయన పాదాల చెంత కూర్చున్నాడు. ఆయన మాతో మాట్లాడసాగారు. భగవన్మార్గంలో పయనించే వారి స్త్రీల సాంగత్యాన్ని నిరసిస్తూ తమ కోపాన్ని వెలిబుచ్చారు శ్రీరామకృష్ణులు. ఆయన మాతో, సిగ్గు లేదు, పిల్లలు పుట్టారు, ఇంకా భార్యతో సాంగత్యమా? పశుప్రాయమైన ఈ జీవితం పట్ల నీకు ఇంకా ఏవగింపు కలగటం లేదా? ఉమ్మి, నెత్తురు, మలం, మూత్రం ఇత్యాదుల పట్ల నీకు ఇంకా ఏవగింపు కలగటం లేదా?
భగవంతుని పాదపద్మాలపై చింతన చేసేవారికి జగదేక సుందరి కూడా చితాభస్మంలా తోస్తుంది. అశాశ్వతమై ఉండి క్రిములు, పేగులు, పిత్తం, కఫం మొదలైన అపరిశుద్ధ వస్తువులతో నిండి ఉన్న శరీరంలోన ఆనందం చూస్తున్నావు? సిగ్గుచెట్టు. మా సిగ్గుతో తల వంచుకుని మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు కొనసాగించారు. భగవంతుడి ప్రేమామృతంలో ఒక్క బిందువు ఆస్వాదించిన కామినీ కాంచనాలు అతి తుచ్ఛాలుగా తోస్తాయి. కలకండ పానకం లభిస్తే బెల్లం పానకం అల్పంగా కనిపిస్తుంది. వ్యాకుల చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే, సదా ఆయన నామగుణ కీర్తన గానం చేస్తే క్రమంగా ఆయన పట్ల ప్రేమ జనిస్తుంది. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై గదిలో చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తూ పాడసాగారు. ఎవరోయి వారెవరోయి చల్లని గాలులు చిలుకరించగా, మధుపములైన సుమరులు కొల్పగా, వినిపించునది సుమధుర గీతము హరిహరి హరి అనే నామకీర్తనతో. ఎవరోయి వారెవరోయి. ఉదయం దాదాపు 10 గంటలైంది. రామ్లాల్ కాళికాలయంలో నిత్య పూజలు ముగించాడు. శ్రీరామకృష్ణులు జగజ్జనని దర్శింప ఆలయానికి బయలుదేరారు. మా కూడా వెళ్ళాడు. గర్భగుడిలోకి వెళ్ళిన శ్రీరామకృష్ణులు జగజ్జనని ముందు కూర్చున్నారు. ఆమె పాదపద్మాలకు 1-2 పుష్పాలను సమర్పించారు. తర్వాత తమ శిరస్సుపై ఒక పుష్పాన్ని ఉంచుకొని ధ్యానం చేయసాగారు. తర్వాత జగజ్జననిపై ఒక స్తవాన్ని గానం చేశారు. ఓ శంకరీ, నీ నామము భయనాశకరమని విని నా భారము పడవై చితిననువుగావుము కరుణామయీ. ఓ శంకరీ, నీ నామము భయనాశకరమని విని నా భారము పడవై చితిననుగావుము కరుణామయీ. కాళికాలయం నుండి తిరిగి వచ్చి శ్రీరామకృష్ణులు తమ గదికి ఆగ్నేయ మూలనున్న వసారాలో కూర్చున్నారు. అప్పుడు సమయం 10 గంటలై ఉంటుంది. ఆలయంలోని దేవతామూర్తులకు నివేదన ఇంకా కాలేదు. హారతి కూడా జరగలేదు. జగజ్జననికి, రాధాకాంతునికి నివేదన అయిన ప్రసాదం, వెన్న, పళ్ళు కాస్త పుచ్చుకున్నారు శ్రీరామకృష్ణులు. రాఖాలాది భక్తులు ఆ ప్రసాదం ఒకంత స్వీకరించారు. రాఖాల్ శ్రీరామకృష్ణుల పక్కన కూర్చుని లార్డ్ ఎర్స్కైన్ గురించి స్మైల్స్ రచించిన సెల్ఫ్ హెల్ప్ అనే పుస్తకాన్ని చదువుతున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, అందులో ఏం చెప్పబడి ఉంది? అందుకు మా, పాశ్చాత్యుడు ఒకరు ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను నిర్వర్తించేవాడని వ్రాయబడి ఉంది. అంటే నిష్కామ కర్మ గురించి చెప్పబడి ఉంది. శ్రీరామకృష్ణులు, అలా అయితే మంచిదే, కానీ పూర్ణజ్ఞాన లక్షణం ఏమిటో తెలుసా? వాళ్ళు ఒక్క పుస్తకాన్ని తమతో ఉంచుకోరు. శుకదేవుడు అలాంటివాడు. అతడికి సమస్తం కంఠస్థం. పుస్తకాలలో, అటువంటి శాస్త్రాలలో చక్కెర, ఇసుక కలిసి ఉంటాయి. సాధువు చక్కెర మాత్రం గ్రహించి ఇసుకను వదిలివేస్తాడు. అంటే సారం మాత్రం స్వీకరిస్తాడు. శుకదేవాదులను సూచిస్తూ శ్రీరామకృష్ణులు తమ స్థితిని సూచిస్తున్నారా? వైష్ణవ చరణుడు అనే గాయకుడు వచ్చి కొన్ని పాటలు పాడాడు. కాసేపు అయ్యాక రామ్లాల్ శ్రీరామకృష్ణులకై ఒక పళ్ళెంలో ప్రసాదం తీసుకువచ్చాడు. ప్రసాదం ఆరగించాక ఆయన కాసేపు విశ్రమించారు. మా నాటి రాత్రి నహబత్తులో నిద్రించాడు. మాతృదేవి శారదామాత శ్రీరామకృష్ణుల సేవార్థం వచ్చినప్పుడు ఈ నహబత్తులోనే వసించేవారు. ఆమె ప్రస్తుతం కొన్ని నెలలుగా కామార్పకూరులో ఉంటున్నారు. ఆదివారం డిసెంబర్ 16, 1883 ఉదయం దాదాపు 10 గంటల వేళ శ్రీరామకృష్ణుల దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదికి పశ్చిమంగా ఉన్న అర్ధచంద్రాకార ముఖసాల్లో మాతో కూడా కూర్చునున్నారు. ఎదురుగా గంగానది దక్షిణాభిముఖంగా ప్రవహిస్తూ ఉంది. సమీపంలోని పూతోటలో విరబూసిన గన్నేరు, మల్లె, గులాబీ మొదలైన పువ్వుల పరిమళాలు గుబాళిస్తున్నాయి. శ్రీరామకృష్ణులు
మాను చూస్తూ పాడసాగారు. తప్పదే నను గావనా తల్లి నీకు, నీ శరణు జొచ్చినే దరి చేరినాను. తప్పదే నను గావనా తల్లి నీకు, నీ శరణు జొచ్చినే దరి చేరినాను. పంజరస్థితమైన పక్షి రీతిగను తప్పదే, అగణితం వైనట్టి అపరాధములు చేసి దిక్కుదోచక నేను తిరుగాడుచున్నాను. అగణితం వైనట్టి అపరాధములు చేసి దిక్కుదోచక నేను తిరుగాడుచున్నాను. తపదే నను గావనా తల్లి నీకు, మాయతంత్రము చేత మతి తప్పి విజ్ఞాన దీప్తి కోల్పోయినే తిరుగాడుచున్నాను. మాయతంత్రము చేత మతి తప్పి విజ్ఞాన దీప్తి కోల్పోయినే తిరుగాడుచున్నాను. తపదే నను గావనా తల్లి నీకు, తన దూడ కోల్పోయి ఓదార్పు నేరని ఆవువలె ఆర్తితో అల్లాడుచున్నాను. తపదే నను గావనా తల్లి నీకు. తరువాత ఇలా అన్నారు. పంజరంలోని పక్షిలా నేను ఎందుకుండాలి? యాక్టు ఇలా అంటూ శ్రీరామకృష్ణులు భావావేశులైనారు. శరీరం నిశ్చేష్టమైంది, మనసు స్తంభించిపోయింది, నయనాల నుండి అసురుధార. కాసేపటికి, అమ్మా నన్ను సీతలా చేయి, సమస్తము అడుగంట మరిచిపోతాను. ఆమె దేహాన్ని పూర్తిగా విస్మరించింది. యోని, కాళ్ళు, చేతులు, స్తనాలు ఎటువంటి ఎరుక లేదు. కేవలం ఏకైక చింతన శ్రీరాముడు ఎక్కడా అని అన్నారు. ఎంతటి వ్యాకుల చిత్తం ఉంటే భగవదనుభూతి కలుగుతుందో అన్న విషయం మాకు బోధించడానికే శ్రీరామకృష్ణులు సీతాదేవి ఉద్దీపన కలిగిందా? శ్రీరామమయంగానే జీవించింది సీత. ఆయన్నే చింతన చేస్తూ ఉన్మాదిని అయింది ఆమె. అతి ప్రియమైన దేహాన్ని కూడా విస్మరించింది. 4 గంటలయ్యింది. శ్రీరామకృష్ణులు భక్తులతో గదిలో కూర్చునున్నారు. ప్రాణకృష్ణుని బంధువైన ముఖర్జీ అనే వ్యక్తి ఒక బ్రాహ్మణ పండితుడితో కలిసి వచ్చాడు. మా రాఖాల్ లాటు, హరీష్, యోగిన్ మొదలైన భక్తులు అక్కడ ఉన్నారు. యోగిన్ దక్షిణేశ్వర వాస్తవ్యుడైన సావర్ణ చౌదరి కుమారుడు, అవివాహితుడు. కొన్ని రోజులుగా అనుదినం సాయంత్రం శ్రీరామకృష్ణుల దర్శనార్థం వస్తూ ఉన్నాడు. రాత్రి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ముఖర్జీ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, మీ దర్శనం కలిగినందుకు ఎంతో ఆనందిస్తున్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, భగవంతుడు అందరిలోనూ విరాజిల్లుతున్నాడు. అందరిలోనూ అదే మేలిం బంగారం ఉంది. కొన్ని చోట్ల ప్రకాశం అధికం, లౌకికుల్లో ఎక్కువ మట్టితో కప్పబడి ఉంది. ముఖర్జీ నవ్వుతూ, మహాశయ, ఐహికాముష్మికాల మధ్య వ్యత్యాసం ఏమిటి అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, సాధన దశలో నేతి నేతి అంటూ త్యజించి వేయాలి. భగవంతుణ్ణి ప్రాప్తించుకున్న పిదప సర్వము ఆయనే అయి ఉన్నాడని తెలిసి వస్తుంది. ఒకనొక సందర్భంలో శ్రీరామునికి వైరాగ్యం జనించింది. దశరథుడు చింతాక్రాంతుడై వెంటనే వశిష్ఠుని శరణు తెచ్చాడు. రాముడు సంసారం త్యజించకుండేలా చూడమని వశిష్ఠుడిని వేడుకున్నాడు. వశిష్ఠుడు రాముని వద్దకు వెళ్ళాడు. అక్కడ రాముడు అన్యమనస్కుడై కూర్చునున్నాడు. అతడిలో తీవ్ర వైరాగ్యం రగులుకొని ఉంది. వశిష్ఠుడు ఇలా అన్నాడు, రామ, ఎందుకు నువ్వు సంసారాన్ని త్యజించాలి? సంసారం భగవంతుని నుండి వేరే ఉన్నదా? నాతో విచారణ చేసి చూద్దాం
సంసారం ఆ పరబ్రహ్మం నుండే ఆవిర్భవించిందని ఎరిగి రాముడు మౌనం వహించాడు. దేని నుండి మజ్జిగ తయారైందో దాని నుండి వెన్న కూడా తయారైంది. కనుకనే మజ్జిగకు చెందిందే వెన్న, వెన్నకు చెందిందే మజ్జిగ. శ్రమపడి వెన్నను తీశాక వెన్న ఉంటే మజ్జిగ ఉండే తీరుతుందని బోధపడుతుంది. ఎక్కడ వెన్న ఉందో అక్కడ మజ్జిగ ఉంది. పరబ్రహ్మం ఉందనే ఎరుక ఉంటేనే జీవజగత్తులు 24 తత్వాలు మొదలైనవి ఉన్నాయని తెలుస్తుంది. బ్రహ్మం అంటే ఏమిటో నోటితో చెప్పలేము. తక్కిన పదార్థాలన్నీ ఎంగిలైపోతాయి, అంటే ఉచ్చరింపబడతాయి. కానీ బ్రహ్మం అంటే ఏమిటో మాత్రం ఎవరు నోటితో చెప్పలేకపోయారు. అందుకే అది ఎంగిలి కాలేదు. ఈ మాట నేను విద్యాసాగర్తో చెప్పాను. అది విని విద్యాసాగర్ ఎంతో ఆనందించాడు. విషయబుద్ధి లేశం ఉన్నా కూడా బ్రహ్మజ్ఞానం కలగదు. మనస్సులో కామిని కాంచనాలు ఆవగించంతైనా ఉండకూడదు. అప్పుడే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. పార్వతీదేవి హిమవంతుడితో, తండ్రి మీరు బ్రహ్మజ్ఞానం కోరుకునే పక్షంలో సాధు సాంగత్యం చేయండి అన్నది. గృహస్థుడికైనా సన్యాసికైనా కామినీ కాంచనాలపై లేచి మాత్రమైనా మనస్సు పోతే బ్రహ్మజ్ఞానం కలగదు అని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా? శ్రీరామకృష్ణులు మళ్ళీ ముఖర్జీని చూస్తూ, మీకు సిరి సంపదలు ఉన్నాయి, అయినప్పటికీ భగవంతుని పట్ల భక్తి ప్రపత్తులు ఉన్నాయి. ఇది చాలా మంచిది. యోగభ్రష్టుడైన వ్యక్తి సంపన్నునేంట భక్తుడిగా జన్మిస్తాడని గీతలో చెప్పబడింది. ముఖర్జీ నవ్వుతూ మిత్రులతో, శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయితే అన్నాడు. మరల శ్రీరామకృష్ణులు, భగవంతుడు ఇచ్ఛిస్తే జ్ఞానిని కూడా సంసారంలో ఉంచుతాడు. ఆయన ఇచ్ఛతోనే జీవజగత్తులన్నీ ఉద్భవించాయి. ఆయన ఇచ్ఛామయుడు. ముఖర్జీ నవ్వుతూ, భగవంతుడికి ఇచ్ఛయ, ఆయనకి ఏదన్నా కొరత ఉందా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, దానిలో తప్పేమిటి? మీరు నిశ్చలంగా ఉన్నా నీరు నిశ్చలంగా ఉన్నా నీరే. అలల రూపంలో ఉన్నప్పటికీ నీరే. చుట్టుకొని పడుకుని ఉన్నప్పటికీ పామే, మెలికలు తిరిగిపాకుతున్న పామే. ఒక మనిషి ఊరికే కూర్చున్నప్పటికీ, పనిలో నిమగ్నుడై ఉన్నప్పటికీ అదే వ్యక్తి. జీవజగత్తులను విడిచి భగవంతుణ్ణి ఏ విధంగా మదింపు చేయగలం? అలా చేస్తే అది నిజానికి భగవంతుని మదింపు చేయటం కాబోతుంది. పై పెంకు గింజలు వీటిని తీసివేసి బిల్వ ఫలాన్ని చూస్తే పూర్తి పండు బరువు తెలుస్తుందా? బ్రహ్మం నిర్లిప్తమైంది. వాయువులో సుగంధం దుర్గంధం రెండూ ఉన్నాయి. అయితే వాయువు నిర్లిప్తం. బ్రహ్మము శక్తి అభేదాలు. ఆ ఆద్యాశక్తి నుండే జీవజగత్తులు ఆవిర్భవించాయి. మనిషి ఎందుకు యోగభ్రష్టుడు అవుతాడు అని అడిగాడు ముఖర్జీ. ఒక లోకోక్తి ఉంది. తల్లి గర్భంలో యోగావస్థలో ఉన్నాను, భూమి మీద పడగానే మట్టి తిన్నాను, మంత్రసాని బొడ్డు తెంచింది. కానీ ఈ మాయా ఆవరణాన్ని తెంచటం ఎలా? కామినీ కాంచనాలే మాయ. మనస్సులో నుండి ఈ రెంటిని తొలగించి వేస్తేనే యోగం సిద్ధిస్తుంది. ఆత్మ అంటే పరమాత్మ అయస్కాంతం, జీవాత్మ సూది. పరమాత్మ అయిన అయస్కాంతం ఆకర్షించితే యోగం సిద్ధిస్తుంది. కానీ సూదికి మట్టి అంటుకుని ఉంటే అయస్కాంతం దాన్ని ఆకర్షించదు. మట్టిని కడిగి వేస్తే ఆకర్షిస్తుంది. కామినీ కాంచనాలనే మట్టిని కడిగి శుభ్రం చేయాలి. వాటిని ఎలా తొలగించుకోవాలి అని అడిగాడు ముఖర్జీ. భగవంతునికై వ్యాకుల చిత్తంతో విలపించండి. ఆ కన్నీరు సూదిని ఆవరించి ఉన్న మట్టిపై పడితే మట్టి కరిగిపోతుంది.
బాగా పరిశుద్ధమయ్యాక సూదిన అయస్కాంతం ఆకర్షిస్తుంది. అప్పుడు యోగం సిద్ధిస్తుంది. ఆహా, ఎంత అమూల్య వచనాలు అన్నాడు ముఖర్జీ. మరల శ్రీరామకృష్ణులు, భగవంతునికై విలపిస్తే ఆయన దర్శనం కలుగుతుంది, సమాధి స్థితి ఏర్పడుతుంది. యోగంలో సిద్ధి పొందితేనే సమాధి స్థితి కలుగుతుంది. విలపిస్తే కుంభకం అప్రయత్నంగా ఏర్పడుతుంది, ఆ తర్వాత సమాధి. ఇంకో మార్గం ఉంది, ధ్యానం. సహస్రారంలో శివుడు విశిష్ట రీతిలో అభివ్యక్తమై ఉంటాడు. ఆయన్ను ధ్యానించాలి. శరీరం ఒక గిన్నె, మనోబుద్ధులు దానిలో నీరు. ఈ నీటిలో సచ్చిదానంద భాస్కరుడి రూపం ప్రతిబింబిస్తుంది. ఈ ప్రతిబింబ సూర్యుని ధ్యానం చేయగా చేయగా భగవత్కృపతో యథార్థ సూర్యుని దర్శనం కలుగుతుంది. అయితే సంసారులు సర్వదా సాధు సాంగత్యం చేయాలి. సన్యాసులతో సహా అందరికీ ఇది అవసరం. కానీ గృహస్థులకు మరీ ముఖ్యంగా ఆవశ్యకం. కామిని కాంచనాల నడుమ ఎల్లప్పుడూ వసించవలసినందున వారికి రోగం ముదిరింది. అవునండి, రోగం ముదిరే ఉంది అన్నాడు ముఖర్జీ. భగవంతుడికి ముక్తార్నామా ఇచ్చివేయండి. ఆయన్ని తన ఇచ్ఛానుసారమే చేయనివ్వు. కేవలం భగవంతుడినే పిలుస్తూ ఉండు. తల్లి పిల్లి తనను ఎక్కడ ఉంచుతుందో పిల్లి కొనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో పరుపు మీద ఉంచుతుంది, కొన్ని సమయాల్లో వంటగదిలో ఉంచుతుంది. భగవద్గీత మొదలైన శాస్త్ర గ్రంథాలు చదవటం మంచిది అన్నాడు ముఖర్జీ. ఊరక చదవటం వల్ల వినటం వల్ల ఏం ప్రయోజనం? కొందరు పాలన గురించి విని ఉంటారు, కొందరు పాలన చూసి ఉంటారు, కొందరు త్రాగి ఉంటారు. భగవంతుని దర్శించవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. మొదట్లో ప్రవర్తకుడు, ఇతడు శాస్త్రాధ్యయనం చేస్తాడు, శ్రవణం చేస్తాడు. తర్వాత సాధకుడు, ఇతడు భగవంతుని ప్రార్థిస్తాడు, ధ్యానిస్తాడు, చింతన చేస్తాడు, నామగుణ కీర్తన చేస్తాడు. ఆ తర్వాత సిద్ధుడు, ఇతడు భగవంతుని అంతర్చైతన్యంలో అనుభూతం చేసుకుంటాడు, ఆయన దర్శనం పొందుతాడు. దీని తర్వాత సిద్ధసిద్ధుడు, శ్రీ చైతన్యుల వంటి స్థితి. కొన్ని సమయాల్లో వాత్సల్య భావంలోనూ, కొన్ని సందర్భాల్లో మధుర భావంలోనూ ఉండే స్థితి. దేవదుర్లభమైన ఈ తత్వోపదేశాన్ని మా రాఖాల్, యోగిన్, లాటు మొదలైన భక్తులు విస్తుపోతూ వింటున్నారు. ముఖర్జీ అతడి మిత్రులు ప్రణమిల్లి సెలవు పుచ్చుకున్నారు. శ్రీరామకృష్ణులు కూడా మర్యాద సూచకంగా లేచి నిలబడ్డారు. ముఖర్జీ నవ్వుతూ, మీరు కూడా లేచి నిలబడటమా అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నిలబడ్డా కూర్చున్నా తప్పేమిటి? నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు నీరే, అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు నీరే. పారవేసిన విస్తరాకు పెనుగాలి ఎటు వీస్తే అటువైపు వెళ్తుంది. నేను యంత్రం, భగవంతుడు దాన్ని నడిపేవాడు అన్నారు. ముఖర్జీ అతడి మిత్రుడు వెళ్ళిపోయారు. అంతా స్వప్నం వంటిదని వేదాంతం చెప్తుంది. అలా అయితే జీవజగత్తులు, నేను అంత మిథ్యేయనా అని మా ఆలోచిస్తున్నాడు. మా ఏదో స్వల్పంగా వేదాంతం అధ్యయనం చేశాడు. వేదాంత తత్వాన్ని అస్పష్టంగా ప్రతిధ్వనింపజేసే కాంట్, హెగెల్ వంటి జర్మన్ తాత్వికుల తత్వాలను ఏదో కొంత చదివి ఉన్నాడు. కానీ శ్రీరామకృష్ణులు సామాన్య పండితుల్లా విచారణ చేయలేదు. జగజ్జననియే ఆయనకు సకల శాస్త్ర మర్మాలను సాంగోపాంగంగా తెలియజేసింది. మా ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తున్నాడు. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు అర్ధచంద్రాకార మొగసాలలో మాతో మాట్లాడసాగారు. ఎదురుగా గలగల ధ్వనితో గంగ దక్షిణ దిశగా ప్రవహిస్తోంది. శీతాకాలం, సాయం సంధ్యా సమయం. సూర్యుడు పశ్చిమాద్రికి ఇంకా చేరుకోలేదు.
నైరుతిమూల ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎవరి జీవితం వేదమయమై ఒప్పారుతోందో, ఎవరి నోటి గుండా వెలువడే వచనాలన్నీ వేదాంత వచనాలు, ఎవరి ముఖత భగవంతుడే మాట్లాడుతున్నాడో, ఎవరి వచనామృతం వేదాంత భాగవతాదులుగా అలరారుచున్నాయో ఆ కృపాసింధు అయిన పురుషుడే గురువు రూపంలో మాట్లాడుతూ ఉన్నారు. జగత్తు మిథ్యయా అని అడిగాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, మిథ్య ఎందుకు? అవన్నీ విచారణకు సంబంధించిన విషయాలు. ప్రథమంలో నేతి అంటూ విచారణ చేసేటప్పుడు బ్రహ్మం జీవుడు కాదు, జగత్తు కాదు, 24 తత్వాలు కాదు అని తెలియవస్తుంది. ఇదంతా స్వప్నతుల్యం అని తోస్తుంది. తరువాత అనులోమ విలోమాలు. అప్పుడు భగవంతుడే జీవజగత్తులుగా అయి ఉన్నాడనే బోధ కలుగుతుంది. మెట్లు ఎక్కుతూ డాబా మీదకు వెళ్ళామనుకుందాం. డాబా గురించిన ఎరుక ఉన్నంత వరకు మెట్ల గురించిన ఎరుక కూడా ఉంటుంది. ఎత్తును గురించిన ఎరుక ఉన్నంత వరకు పల్లం గురించిన ఎరుక ఉండనే ఉంటుంది. డాబాను చేరుకున్నాక ఇటుక, సున్నం, బంకమట్టి మొదలైన ఏ వస్తువులతో డాబా కట్టబడిందో అవే వస్తువులతో మెట్లు కట్టబడ్డాయన్న సంగతి బోధపడుతుంది. బిల్వఫలం ఉదాహరణ ఇదివరకే చెప్పున్నాను కదా. క్రియాతత్వం, నిష్క్రియాతత్వం ఒకే వస్తువుకు చెందిన తత్వాలు. నేను భావం అంత సులువుగా పోదు. నేను భావం నెలకొని ఉన్నంత వరకు జీవజగత్తుల భావము ఉండే ఉంటుంది. భగవద్ దర్శనానంతరం ఆయనే జీవజగత్తులుగా అయి ఉన్నట్లు గాంచవచ్చు. కేవలం విచారణ ద్వారా దీన్ని తెలుసుకోలేము. శివుడికి 2 స్థితులు ఉన్నాయి. సమాధి స్థితుడై మహాయోగంలో ఉన్నప్పుడు ఆత్మారాముడుగా విరాజిల్లుతాడు. ఆ స్థితి నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు స్వల్పంగా నేను భావం ఉన్నప్పుడు రామరామ అంటూ నృత్యం చేస్తాడు. శివుడి స్థితులను వర్ణిస్తూ శ్రీరామకృష్ణులు తమ స్థితులను వివరిస్తున్నారా ఏమిటి? సాయంకాలం అయింది. శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని స్మరిస్తూ ఆమె చింతనలో మునిగిపోయి ఉన్నారు. భక్తులు వేరువేరు తావుల్లో తమ ఇష్టదేవతల ధ్యానంలో నిమగ్నులై ఉన్నారు. కాళీ, రాధాకాంత శివాలయాల్లో సాయంత్ర హారతి ప్రారంభమైంది. నేడు కృష్ణపక్ష ద్వితీయ తిథి. సాయంత్రం గడిచి నెలవంక ఉదయించింది. ఆలయ గోపురాలపై, నలువైపులా ఉన్న వృక్షాలపై, చెట్టు చేమలపై, ఆలయానికి పశ్చిమంగా ప్రవహిస్తూ ఉన్న గంగానదిపై చంద్రకాంతి ప్రసరించి అపూర్వ శోభను ఆవిష్కరించింది. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చునున్నారు. మా నేల మీద కూర్చునున్నాడు. సాయంత్రం వేదాంతం గురించి మా ప్రారంభించిన సంభాషణ మళ్ళీ కొనసాగింది. శ్రీరామకృష్ణులు మాతో, జగత్తు మిథ్య ఎందుకు అవుతుంది? అవన్నీ తాత్వికుల ఊహాకల్పనలు. భగవద్ దర్శనం కలిగితే ఆయనే జీవజగత్తులుగా అయి ఉన్నాడన్న సంగతి తెలియవస్తుంది. తానే సమస్తం అయి ఉండటం నా తల్లి జగజ్జనని కాళికాలయంలో నాకు చూపించింది. సర్వం చిన్మయమని చూపించింది. ప్రతిమ చిన్మయం, వేదిక చిన్మయం, పూజపాత్రలు చిన్మయం, ద్వారం, గడప చిన్మయం, చలవరాళ్ల నేల చిన్మయం, ఇలా సర్వము చిన్మయం. గదిలోకి చూశాను. అన్ని రసంలో, సచ్చిదానంద రసంలో మునిగి ఉన్నట్లు తోచింది. కాళీ ఆలయం సమీపంలో ఒక దుష్టుణ్ణి చూశాను. అయితే అతడిలోనూ జగజ్జన్య శక్తియే ప్రకంపించడం చూశాను. అప్పుడే నైవేద్యంగా అర్పించవలసిన పూరీని పిల్లికి పెట్టాను. పిల్లితో సహా సమస్తం అమ్మే అయి ఉన్నట్లు చూశాను. అప్పుడు ఆలయ నిర్వహణాధికారి మధురబాబుకి ఇలా ఉత్తరం రాశాడు. భట్టాచార్య మహాశయుడు భగవంతునికి నివేదించవలసిన పూరీని పిల్లికి పెడుతున్నాడు అని. మధురబాబు నా పరిస్థితిని అర్థం చేసుకునేవాడు. ఆ లేఖకి ఇలా బదులిచ్చాడు. ఆయన ఏం చేసినా ఎవ్వరూ ఏమీ ఆక్షేపించరాదు అని. భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకుంటే ఆయనే ఈ జీవజగత్తులు, 24 తత్వాలు సమస్తమై ఉన్నాడని గాంచవచ్చు. కానీ
ఈ నేననే భావాన్ని భగవంతుడు అడుగంట తుడిచేవేస్తే ఏం జరుగుతుందో నోటితో చెప్పలేం. అప్పుడు నువ్వు మంచివాడివా నేను మంచివాడినా అన్న విషయం నీకు తెలుస్తుంది అంటున్నాడు రాంప్రసాద్. కొన్ని సమయాల్లో ఆ స్థితి నాకు కలుగుతుంది. విచారణ ద్వారా ఒక విధంగా చూస్తాం, స్వయంగా భగవంతుడే చూపించినప్పుడు వేరే విధంగా కనపడుతుంది. సోమవారం డిసెంబర్ 17, 1883. దక్షిణేశ్వర కాళికాలయం. ఉదయం 8 గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదిలో మంచం మీద కూర్చునున్నారు. రాఖాల్, లాటు మొదలైన భక్తులు ప్రక్కనే కూర్చునున్నారు. మా నేల మీద కూర్చునున్నాడు. డాక్టర్ మధు వచ్చి ఉన్నాడు. వయోవృద్ధుడైన అతడు చమత్కారంగా మాట్లాడతాడు. అతడు మంచం మీద శ్రీరామకృష్ణుల పక్కన కూర్చునున్నాడు. శ్రీరామకృష్ణులకు సుస్థి చేసినప్పుడు సామాన్యంగా అతడే చికిత్స చేసేవాడు. శ్రీరామకృష్ణులు మాతో, అసలు సంగతి ఇదే. సచ్చిదానందుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఎటువంటి ప్రేమ? భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలి? రాముణ్ణి అవగతం చేసుకోవాలంటే సీతగా మారిపోవాలి. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే భగవతిగా అయిపోవాలి. శివుణ్ణి పొందగోరి పార్వతి ఎంత కఠోర తపస్సు ఆచరించింది. అదేవిధంగా తపస్సు చేయాలి. పురుషుణ్ణి తెలుసుకోకోరితే ప్రకృతి భావం ఆరోపించుకోవాలి. అంటే సఖీభావం, దాసీభావం, మాతృభావం ఏదో ఒకటి చేకొనాలి అంటాడు గౌరీ పండితుడు. నేను సీతామాతను దర్శించాను. ఆమె మనస్సు సంపూర్ణంగా రాముడిలో లయించి ఉన్నది. యోని, కాళ్ళు, చేతులు, వస్త్రాలు, ఆభరణాలు దేనిపైనా ఆమెకు దృష్టి లేదు. ఆమె జీవితమే రామమయమైపోయింది. రాముడు లేకుంటే, రాముని పొందకుంటే ప్రాణం నిలిచేటట్లుగా లేదు. అవునండి, ఉన్మాదం వంటి స్థితి అన్నాడు మా. ఉన్మాదిని? ఆహా! భగవంతుని పొందగోరితే పిచ్చివాళ్ళం అయిపోవాలి. మనస్సు కామినీ కాంచనాలపై ఉండే పక్షంలో అది జరగదు. స్త్రీ సంభోగం, దానిలో ఏం సుఖం ఉంది? భగవద్ దర్శనం కలిగితే స్త్రీ సంభోగం కంటే 1,000,000 రెట్ల ఆనందం లభిస్తుంది. మహాభావం ఏర్పడినప్పుడు రోమకూపాల పర్యంతం శరీరంలోనే ప్రతి ఛిద్రము మహాయోని అయిపోతుంది. ప్రతి ఛిద్రం వద్ద ఆత్మతో రమిస్తున్న సుఖం అనుభూతం అవుతుంది అని గౌరీ పండితుడు చెప్పేవాడు. పరమ వ్యాకులతతో భగవంతుని పిలవాలి. ఏం చేస్తే ఆయన్ను పొందనగునో గురువు నుండి తెలుసుకోవాలి. గురువు పరిపూర్ణ జ్ఞాని అయి ఉంటేనే మార్గం చూపగలడు. పరిపూర్ణ జ్ఞానం కలిగితే కోరికలు నశిస్తాయి. 5 ఏళ్ల బాలకుని స్వభావం ఏర్పడుతుంది. దత్తాత్రేయుడు, జడభరతుడు వంటి మునులు బాలక స్వభావులై ఉండేవారు. అవునండి, వీరిని గురించి లోకానికి తెలుసు. ఇటువంటి ఎందరో మునులు ఉండవచ్చు అన్నాడు మా. అవును, జ్ఞానులకు సకల వాసనలు నశించిపోతాయి. ఏదైనా మిగిలి ఉన్నా కూడా అది ఎటువంటి హాని కలిగించదు. పరుసవేదిచే స్పృశించబడిన ఇనుప కత్తి బంగారు కత్తిగా మారిపోతుంది. ఆ పిదప అది ఇనుప కత్తిలా నరకలేదు. అదేవిధంగా జ్ఞానుల కామక్రోధాది గుణాలు నామమాత్రాలే. అవి పొడసూపినా ఎటువంటి హాని కలగదు. అవునండి, మీరు చెబుతూ ఉన్నట్లే జ్ఞాని త్రిగుణాతీతుడు. అతడు సత్వరజస్తమో గుణాలు వీటిలో ఏ గుణానికి వశవర్తుడై ఉండడు. ఈ 3 గుణాలు 3 దోపిడీ దొంగలు అన్నాడు మా. అవును, దీన్ని మనసులో చక్కగా పదిలం చేసుకోవాలి అన్నారు శ్రీరామకృష్ణులు. పూర్ణజ్ఞానులు లోకంలో 3, 4 కంటే ఎక్కువ లేరని నేను అనుకుంటున్నాను అన్నాడు మా. ఎందుకు? బెంగాల్కు పశ్చిమంగా ఉన్న ప్రాంతంలోని మఠాల్లో అనేక మంది సాధువులను, సన్యాసులను చూడగలుగుతున్నాం. అటువంటి సన్యాసి కావటం నాకు సాధ్యమే అన్నాడు మా.
మా ఇలా అనగానే శ్రీరామకృష్ణులు అతన్ని తదేక దృష్టితో కాసేపు చూశారు. తర్వాత అతడితో, ఏమిటి, అన్నీ త్యజించి వెళ్ళగలవా అని అడిగారు. మాయ తొలగిపోకుంటే ఏం సాధించగలం? మాయను జయించకుండా ఊరికే సన్యాసం పుచ్చుకునే ఏం ప్రయోజనం అన్నాడు మా. ఇద్దరు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు. మరల మా, మహాశయ, త్రిగుణాతీత భక్తి అంటే ఏమిటి అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఆ భక్తి జనిస్తే అతడు సమస్తాన్ని చిన్మయంగానే దర్శిస్తాడు. చిన్మయశ్యాముడు, చిన్మయధామం, భక్తుడు చిన్మయమే, సర్వం చిన్మయమే. ఇట్టి భక్తి చాలా అరుదుగా కలుగుతుంది. డాక్టర్ మధు నవ్వుతూ, త్రిగుణాతీత భక్తి అంటే భక్తుడు ఏ గుణం వశంలోనూ లేడు అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అవును, 5 ఏళ్ల బాలుడు ఏ గుణం వశంలోనూ ఉండడు కదా, ఆ విధంగా. మధ్యాహ్నం భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. మణిమల్లికి వచ్చి ఆయనకు ప్రణామం చేసి నేల మీద కూర్చున్నాడు. మా కూడా నేల మీద కూర్చునున్నాడు. శ్రీరామకృష్ణులు పడుకునే మణిమల్లిక్తో 1-2 మాటలు మాట్లాడసాగారు. మణిమల్లిక్, మీరు కేశవుని చూడటానికి వెళ్ళారట అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అవును, అతడికి ఇప్పుడు ఎలా ఉంది? ఎలాంటి మెరుగు లేదు అన్నాడు మణిమల్లిక్. అతడిలో రాజసిక గుణం అధికం. చాలాసేపు నిరీక్షించిన పిదపే అతన్ని చూడగలిగాను అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు లేచి కూర్చొని భక్తులతో మాట్లాడసాగారు. ఆయన మాతో, నేను రామరామ అంటూ చెప్పిస్తూ పిచ్చివాడిని అయిపోయాను. ఒక సన్యాసి ఇచ్చిన రామ్లాలా వెంట పెట్టుకుని తిరిగేవాడిని. దానికి స్నానం చేయించేవాడిని, అన్నం తినిపించేవాడిని, నిద్రపుచ్చేవాడిని. ఎక్కడికి పోయినా అక్కడికి దాన్ని వెంట తీసుకువెళ్ళేవాడిని. రామ్లాలా రామ్లాలా అంటూ పిచ్చివాడినే అయిపోయాను.